రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన ఏదైతే సీఎం అయిన తర్వాత తెలంగాణకు సంబంధించి కేసీఆర్ ఆనవాళ్ళు ఏవీ లేకుండా చేయడమే ఆయన లక్ష్యంగా ఒకానొక టైంలో చెప్పడం జరిగింది. అయితే అదే వేలో వెళుతూ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తెలంగాణకి సపరేట్ స్టేట్ చిహ్నాలు కానివ్వండి లేకపోతే సింబల్స్ కానివ్వండి అన్నీ సపరేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు స్టేట్ సింబల్స్ మారుతామని ఫిక్స్ అయ్యారు. దాని తర్వాత కేసీఆర్కి సంబంధించి ఏవైతే ఆనవాళ్ళు లేకుండా అనుకున్నారో మేడిగడ్డ కూడా అదే విషయంగా అంటే మేడిగడ్డను మొత్తానికి లేకుండా చేద్దామనే ప్లాన్తోనే ఉన్నారని ఒక బయట జరుగుతున్న చర్చ. దీని గురించి మీరు ఏమంటారు సార్? నాకు ఒకటి గుర్తుకొస్తుంది, ఊళ్ళలో కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు. ఏదో లుంగియో చిన్న పంచో కట్టుకొని మీరు అసలు లెక్క కూడా చేయట్లేదు రేవంత్ రెడ్డి అమ్మా మీరు అసలు లెక్క కూడా చేయట్లేదు రేవంత్ రెడ్డి గారిని. నేను చెప్పేది అమ్మా, అది లెక్క చేసినా చేయలేదు, మీరు ఉంచుకోండి, జనం ఉంచుకోండి. నేను అనేది ఏంటంటే ఊళ్ళలో మనం పిచ్చోళ్ళని చూసాం, ఏదో పంచ కట్టుకొని ఉంటారు, ఏదేదో బాగుతుంటారు, పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటారు. ఈ పెద్ద మనుషులంతా ఏం చేస్తారంటే వాడు పిచ్చోడు రా, వాడు మాట్లాడేది ఎందుకు అనుకుంటూ పోతారు. సరే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, వరుసగా రోజు చేస్తే ఆ ఊళ్ళో ఎవరో ఒక్కరు అరే వీడి ఇట్లా చేస్తున్నాడు ఏంది అని చెప్పి ఒక్కటేస్తాడు. ఇంతమందిలో వేసేవాడు ఒక్కడే, అది కూడా టాలరేట్ చేసి 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 కొన్ని రోజుల తర్వాత అరే ఓకే అడ్డం తిరుగుతాడు. అట్లా మాట్లాడుకుంటా అరే నువ్వు సపరేకుంటే నువ్వు మాట్లాడుకుంటే మేము సపరేకుంటా ఊకున్నావు ఇన్ని రోజులు, నువ్వు నాకే అడ్డం వస్తున్నావు అని ఒక్కటేస్తాడు. వేస్తామో వాడు కింద పడతాడు. కింద పడగానే సపరేకుంటే ఈయన పోయేటాయన పోతాడు. వేసిన ఆయన వాడు లేచి కండువా ఇట్లా దులుపుకొని మీదేసుకొని ఆహా ఇప్పుడు పడ్డా మళ్ళోసారి రా అంటాడు. ఇక అంతకంటే నన్ను ఏం చెప్పంటున్నాను. సార్ మరొక విషయానికి వస్తే కృష్ణా జలాల విషయం మనందరికీ తెలిసిందే. ఇటు ఆంధ్రాకి తెలంగాణకి మధ్య మరోసారి చిచ్చు పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో ఈ విషయం గురించి మీ కామెంట్ ఏంటి సార్? ఎవరు పెడుతున్నారు చిచ్చు? ఇంకెవరు? మన ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం చిచ్చు పెట్టడం కాదు, అవగాహన రాహిత్యంతో రాష్ట్ర ప్రజలను కాపాడుకోలేని స్థితిలో పూర్తి స్థాయి అవగాహన లేక అవగాహన రాహిత్యంతో తీసుకున్న నిర్ణయాలతోటి రాష్ట్ర ప్రయోజనాలు పోతున్నాయి. అదే ఈ కేఆర్ఎంని కృష్ణా జలాల మీద 9 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చామే. పునర్విభజన చట్టంలో ఏముందో తెలీదా? అయినా కాపాడుతూ వచ్చారు కదా కేసీఆర్ గారు. మరి ఈ పూట ఈ ప్రభుత్వం వచ్చినాక ఇలా ఎందుకు జరిగింది? మళ్ళీ మేడలు బిద్దలెక్కి ఇట్లా చేస్తూ ఉంటారు. ప్రజలు నమ్మించడానికి చేసే కార్యక్రమం. ఏదో అవకాశం ఇచ్చారు జనం, అవకాశాన్ని ప్రజల కోసం ప్రాంతం కోసం వాడుకునే చిత్తశుద్ధి లేకపోతే ఆ భావం వీళ్ళు లేదు. బురదలు రాసి దాటడం ఏదో ఆవురావురు అన్నట్టు నాది అందరూ, మరి దేనికోసం నాకు తెలియదు. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాకముందు ఈ 10 ఏళ్లలో కంప్లీట్గా ఎప్పుడూ కూడా కరెంటు కోతలు అనేది పెద్దగా కనిపించలేదు. అంటే నేను పోలేదు అని చెప్పను, బట్ పెద్దగా కనిపించలేదు. అంత ఇబ్బందికరమైన సందర్భం అయితే ఏ రోజు కూడా రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇంట్లోని రోజుకి అర్ధగంట నుంచి 45 నిమిషాలు కరెంటు పోతుంది సార్. అంతేనా? నిజంగా అంతేనా? మరి మా ఇంట్లోనైతే ఇంకెక్కువ పోతున్నది పొద్దున. అదే చెప్తా, మీరు అన్న తర్వాత నేను చెప్తున్నా, లేకపోతే నేనే మొదలు చెప్తే రాజకీయంలో ఉన్న ఇట్లనే చెప్తారు, అబద్ధాలు అంటారు. అంతేనా? అంటారు. మీరు అన్న తర్వాత అంటున్నారు. పోకపోవడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు పోవడానికి గల కారణాలు ఏమై ఉంటారు? కాదు, మేనేజ్మెంట్ ఏదైనా ముందు చూపు, మేనేజ్మెంట్. సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుంది, ఉత్పన్నం కాకుండా ఏం చేయాలి, ఇది ఒక బాధ్యతాయుతమైన చర్య. ఏదో అత్తరపుత్ర మీదికి మాట్లాడుకుంటూ అయిపోతుంది అంటే వ్యవస్థ అట్లా పనిచేసేది ఉంటే మనం ఎందుకు? మనకెందుకు ఈ బాధ్యతలు? వ్యవస్థే చేసుకుంటుంది అనుకుంటే మనం ఎందుకు? కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చాలా చెప్తారు, మేడిగడ్డ అన్నారం సుద్దిల్లా. సరే, మేడిగడ్డలో ప్రాబ్లం అయింది, నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు నదిలో వచ్చే నీళ్లు 6000 క్యూసెక్లు పోతున్నాయి. కానీ నిల్వ ఉంచబడిన నీళ్లు అన్నారం నుంచి
2.7 టీఎంసీ. తర్వాత సుందీల నుంచి 0.47 ఆర్ 46 టీఎంసీ నీళ్ళు విడుదల ఎందుకు చేశారు? సముద్రంలో కలిసాయి కదా. ఎవరైనా చెర్ల నీళ్ళు వాగులోకి ఇచ్చి పెడతాడా? పొలాలకు ఇవ్వడానికి వచ్చుకుంటాడు. కానీ ఎండాకాలంలో ఏ చెరువులోనైనా నీళ్లుంటే అవి వాగులోకి ఇచ్చి పెడతామా? తూము నుంచి పొలాలకు ఇస్తామా? తూము నుంచి పొలాలకు కూడా ఇవ్వవు అనుకుందాం, అవసరం లేదు అనుకుందాం. ఇది గేట్లు ఎత్తి అందులో వాగులో పడేస్తాం. ఎవడన్నా బుద్ధుండోడు చేసే పని ఇది. ఇక మిగతా విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను. చెరువులో ఉన్న నీళ్ళను వాగులో పడేంత సమర్థత కలిగిన ప్రభుత్వ పనితీరు అర్థం చేసుకోండి. నీళ్ళు కొద్దిగున్నాయా ఎక్కువ ఉన్నాయా అనవసరం. ఆ నీళ్ళు అన్నుంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని కూడా మనకు తెలుసు. చుట్టుపక్కల అది వాడుకోలేకపోయినా వాడుకోవాల్సి వస్తే 2 మోటార్లు పెట్టి కాలువలో పంపుతాం అత్యంత అవసరం అయితే. కానీ వాగులోకి ఇచ్చి పెడతారు. ఈ తెలివితేటలు ఇప్పటికైనా అర్థమైందా? గదే ప్రజలు అర్థం చేసుకుంటారు అంతే, కొద్దిగా వెనక ముందు. రైట్. మేడిగడ్డ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాజీ సీఎం కేసీఆర్ని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇగో రాజకీయాలలో ఎంతవరకు కరెక్టు అనేది ఏం చెప్పమంటారు? నడిచిన రోజు నడుతుంది. ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తే పోతాయి. ఇప్పుడు నేను చెప్పాను, దీనికి సమాధానం చెప్తాడా? సుందిల్లా అన్నారు నీళ్ళు ఎందుకు చూశారు, గోదావరిలో బయట కిందికి పోయినా చెప్తాడా? అదైతే వాస్తవం కదా. నువ్వు ఏం మాట్లాడితే ఏం గొప్ప? అది సమస్యలు లేకుండా ఎప్పుడు ఉండదు. సమస్యలు రాకుండా చూడడం ఒకటి, సమస్యలు వస్తే ఏ రకంగా పరిష్కారం చేయాలనేది రెండవది, సమస్య పరిష్కారం ఎంత తొందరగా చేయగలుగుతాం అన్నది మూడవది. సమస్య వచ్చింది, ఇది కొత్త కాదు కదా, చరిత్ర ఉంది. మరి అటువంటప్పుడు ఇప్పటివరకు ఎక్స్పర్ట్ కమిటీ వేయలేదే, ఇప్పటివరకు రిపేర్ చేయడానికి సన్నద్ధం కాలేదే. అదేదో ఎలాంటి సంస్థ గవర్నమెంట్ ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. నా పని కాదంటే నా పని కాదు, ఇది టర్మ్ అయిపోయింది, అది ఇది అదంతా లీగల్గా చూసుకోండి కోర్టుల తర్వాత. ఒక్క నిమిషం అదంతా లీగల్గా చూసుకోండి. ఇప్పుడు అవసరాలకు వెంటనే రిపేర్ చేయాలి కదా, అది చేయండి మొదలు. అది చేయట్లేదే అంటే ఇది బాధ్యతారహితం కదా, యూఆర్ నాట్ సిన్సియర్ అనేది తేలిపోతున్నది కదా. మరి మీ ఇతరుల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? నీళ్ళు వాగులో పడేస్తావు, ఎక్స్పర్ట్ కమిటీ అయ్యావు, తర్వాత రిపేర్లు చేయించడానికి టెండర్లు పిలువవు, మిగతాయి కారణాలు టైం ప్రకారం సాల్వ్ చేసుకోవచ్చు. సమస్యల మీద పోరాటం చేస్తున్నట్టుగా నటిస్తూ సమస్యను సమస్యగా ఉంచే విధంగా చేస్తున్న పరిపాలన ఏంటో ప్రజలు అర్థం చేసుకుంటారు. కొద్దిగా వెనుక పిచ్చోడు ఎంత తెలివికల్లా మాట్లాడినా పిచ్చితనం మెడికల్ టెస్ట్లో బయటపడదు. బయటికి కనిపించడానికి చాలా బాగా ఉంటారు. ఎడ్డోడే పిచ్చోడే అది తేలిపోతుంది అంతే, కొద్దిగా వెనక ముందు.